ఏరా ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్? అయినా ఏంట్రా అర్జెంట్ మీటింగ్? రేయ్, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇవాళ 4 గంటలకు ఫ్లైట్. రామ్ అబ్రాడ్ వెళ్తున్నాడు రా. అబ్రాడా? ఏం పని రాడా? మరి మనం తీసుకున్న నిర్ణయం? అరే మనమందరం చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివాం, కలిసి ఆడుకున్నాం, ఒకే హాస్టల్లో పెరిగాం, జీవితాంతం ఇలాగే ఉండాలనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల మన ఫ్రెండ్షిప్ వాల్యూ లేకుండా పోతుంది. ఏరా, నీ నిర్ణయం ఏం మారదా? మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతావా? నా నిర్ణయం మారదురా. నా జీవితం నా ఇష్టం. ఇక్కడ ఇలాగే ఫ్రెండ్షిప్ అనుకుంటూ మీతో పాటు ఉంటే నా జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఒకసారి ఆలోచించురాం. చదువుకున్న మనమే ఇలా దేశాన్ని వదిలేసి పరాదేశాలకు వెళ్ళి మన ప్రతిభతో ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందేది? ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని నీ తెలివితేటలు దేశ అభివృద్ధి కోసం కాకుండా పరాయ దేశం ఇచ్చే డబ్బు కోసం నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావే, నీకు మనకు సాక్షి లేదారా? ఆపుతారా మీ నీతి కథలు? దేశాభివృద్ధి గురించి మనమే మాట్లాడుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా చెందుతూనే ఉంటుంది. కానీ అభివృద్ధి చెందిన దేశంగా మాత్రం పిలువబడదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందు మన వ్యవస్థ మారాలి. ఇక్కడ చదువుకు వాల్యూ లేదు, మనిషి టాలెంట్కు వాల్యూ లేదు. ఇక్కడ వాల్యూ ఉండేది రెండే, ఒకటి డబ్బు, రికమెండేషన్. ఇక్కడే ఉంటే ఎక్కడ నా టాలెంట్ వృధా అయిపోతుందో అని వెళ్ళిపోతున్నాను. అంతేగాని దేశం అంటే ఇష్టం లేక కాదు, దేశభక్తి లేక కాదు. ఒరేయ్, అందరూ నీలాగా ఆలోచిస్తే ఇంకా మన దేశం ఎప్పటికీ మారదు. అందరిలాగా మనం కూడా వ్యవస్థ మారాలి, ప్రభుత్వం మారాలి అనుకుంటూ చెప్పుకోవడానికంటే ముందు మనం మారదాం. మార్పు మనతోనే మొదలవ్వాలి. మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. అరే ఇంతకాలం మన కోసం, మన స్వార్థం కోసం, మన కుటుంబం కోసం పనిచేసామే తప్ప దేశం కోసం ఏ రోజు ఏమైనా చేసామా? మన దేశంలో టాలెంట్కి వాల్యూ లేదు అంటున్నావు. నీ మీద నీకు నమ్మకం ఉండి నువ్వు చేసే పని బట్టి నీకు అంకితభావం ఉంటే, నీ సంకల్పం నిజమైనది అయితే ఒక్క అడుగు ముందుకు వేసి ప్రయత్నించు, నువ్వు అనుకున్నా సాధిస్తావు. రేయ్, మాటలు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు, అనుభవించే వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఏంటి టాలెంట్ ఉంటే ప్రయత్నించు అంటున్నావే? గత 3 సంవత్సరాలుగా ఫైళ్లు తీసుకొని ఆఫీసుల చుట్టూ, కంపెనీల చుట్టూ పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాను. అందరూ ఫైల్ని చూస్తారు, ఐడియా బాగుంది కానీ ఇది ఇక్కడ వర్కౌట్ కాదమ్మా అని అంటారు. అప్పుడు నాకెంత బాధ ఉంటుందో తెలుసారా? కొంతమంది అయితే ఈ ఐడియా మాకు ఇచ్చేయి, మేము డెవలప్ చేసుకుంటామంటారు. మరికొంతమంది ఇలాంటి ఐడియాస్ కాకుండా ఇప్పటి యువతను ఆకర్షించే విధంగా క్రేజ్ ఐడియాస్ ఆలోచించమంటున్నారు. లైక్ పబ్జీ, గేమ్స్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటివి. సార్, నా ఐడియాస్ ఇప్పటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందంటే ఒక్కడు కూడా కరెక్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదే ఐడియాను అబ్రాడ్ కంపెనీకి ఆన్లైన్లో పెడితే వెంటనే జాబ్ ఆఫర్ వచ్చింది. అక్కడ డబ్బు, రికమెండేషన్ అవసరం లేదు, టాలెంట్. అక్కడ ఎంత టాలెంట్ ఉంటే నువ్వు అంత గొప్పోడివి. కానీ ఇక్కడ ఎంబీఏ చేసినవాడు ఆటో తోలుకుంటున్నాడు, ఏమి చేయనివాడు ఇంజనీర్ అవుతున్నాడు, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే చదువు లేనివాడు దేశ రాజకీయాలు నిలుతున్నాడు. అంతెందుకురా, మన గురించే మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుందని తెలుసు, కానీ అవే వాడతాం. ఎండాకాలం వస్తే ఎండలు మండిపోతున్నాయని తెలుసు, కానీ ఒక్క చెట్టు కూడా పెంచలేం. నీటిని వృధా చేయరాదు అని మనమే అంటాం, కానీ బాత్రూంలలో షవర్ల కింద నీటిని మనమే వేస్ట్ చేస్తాం. స్వచ్ఛ భారత్ అంటాం, ఇంట్లో చెత్తను తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తాం. ఏది చెయ్యకూడదో మనకు తెలుసు, ఏది చెయ్యాలో కూడా మనకు తెలుసు, కానీ ఏది చెయ్యకూడదో అది చేస్తాం, ఏది చెయ్యాలో అది చెయ్యం. ఇటువంటి వ్యవస్థ ఉంటే ఇంకెప్పుడురా అభివృద్ధి చెందేది ఈ దేశం? ఈ దేశం ఎలాగో అభివృద్ధి చెందదు. కనీసం నా జీవితాన్నైనా అభివృద్ధి చేసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నాను. గుడ్ బై. 2 నిమిషాలు లాగురాం. 2 మినిట్స్ మాట్లాడిన టైం ఇస్తావా? అరే వ్యవస్థ మారాలి అంటున్నావు. వ్యవస్థ అంటే ఎవర్రా? వ్యక్తులే కదా. ముందు మనం మారదాం, వ్యవస్థ దానికి అదే మార్పు చెందుతుంది. ఇన్ని సమస్యలు తెలిసిన వాడివి వాటి ఎలా సాల్వ్ చేయాలో తెలీదా? మన దేశంలో గొప్పగా చదువు లేకపోయినా వాటి టాలెంట్తో గొప్ప స్థాయికి చెందిన ఎంతమంది ఉన్నారు. అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు, కానీ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అయ్యాడు, కానీ తన టాలెంట్తో గాడ్ ఆఫ్ క్రికెట్ అనిపించుకున్నాడు. AR రెహమాన్ ఆస్కర్ విజేత, తన టాలెంట్తో విజయం సాధించాడు. ఇలా గొప్ప గొప్ప వారు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. రేయ్, జీవితంలో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, కష్టపడాలి. కష్టపడకుండా వచ్చే సక్సెస్ అది సక్సెసే కాదు. మనలాగా చదువుకున్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి స్థిరపడుతుంటే ఇంకెప్పుడు దేశం అభివృద్ధి చెందేది?
ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీ టాలెంట్, నీ శ్రమ, నీ కృషి మన దేశ అభివృద్ధి కోసం ఉపయోగించు. ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. కష్టపడే వాళ్ళు గల్ఫ్ దేశాలకు, బాగా చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇందాక మీరు మాట్లాడేదంతా విన్నాను. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అంటున్నావే, మన పూర్వీకులు బ్రిటిష్ వారి పాదాల కింద బానిస బతుకులు బతుకుతుంటే ఆ బానిస సంఖ్యలు తెంచడానికి ఆనాడు ఎంతో మంది ప్రాణ త్యాగాలను చేశారు. వారు కూడా మనలాగే ఈ దేశం అభివృద్ధి కాదు, ఈ దేశ వ్యవస్థ బాగోలేదు అనుకుని ఉంటే ఇప్పటికీ మనకు స్వతంత్రం వచ్చేది కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేశానికి స్వతంత్రం వచ్చినా కూడా పరాయ దేశం వెళ్ళి బానిస బతుకులు బతుకుతున్నాం. రేయ్, చివరిగా ఒక మాట, ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆలోచించేవాడివే అయితే ఇక్కడే ఉండి నీ టాలెంట్ నిరూపించు, లేదా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలంటే వెళ్ళిపో. అంతేగాని ఈ దేశం అభివృద్ధి చెందదు, ఈ దేశం మారదని సాకులు మాత్రం చెప్పకు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్. నన్ను క్షమించండి రా, ఇక్కడే ఉండి పనిచేసుకుంటా. నా దేశ అభివృద్ధిలో నేను భాగమవుతా.